హాయ్ అండి అందరికీ. నేను మీ ప్రజ్ఞ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్ఞ వ్లాగ్స్. ఇది డే 2 ఇన్ తిరుమల అనమాట. ఎవరైతే డే 1 వీడియో చూడలేదో ఒకసారి నా ఛానల్కి విజిట్ అయ్యి డే 1 వీడియో కూడా చూసేయండి. యాక్చువల్గా ఏమైందంటే మేము తిరుమలకి వెళ్ళామని చెప్పాను కదా, మా చిన్నోనికి పుట్టెంటుకలు తీయడానికి. మేము 3 months నుంచి చూస్తున్నాం, మాకు ఏ టికెట్స్ బుకింగ్ కాలేదు. అయితే డైరెక్ట్ వెళ్ళిపోయాము, ఏదైతే అది అయ్యింది అనేసి. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే అరౌండ్ 4 o'clock అలాగా మేము లేచి టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము. ఫ్రీ దర్శనంలో చాలా బాగా అయింది మన దర్శనం. అయితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి వెంగమాంబకి వెళ్ళి వెంగమాంబలో ఫుడ్ తినేసి మళ్ళీ అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా వెళ్ళామన్నమాట. ఇది జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అయితే ఇది తిరుమలలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పాలి. నేనైతే ఇన్నిసార్లు తిరుమలకి వెళ్ళాను కానీ ఈ ప్లేస్కి చూడడానికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. నా ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అయితే. మళ్ళీ పూజకు కావాల్సిన సామాన్లు కూడా అవన్నీ తీసేసుకున్నాము. మళ్ళీ అలాగే ఇంటికి కట్టడానికి ఒక పెద్ద జెండా కూడా తీసుకున్నాము మా టెర్రస్ పైన కట్టడానికి. జెండా చూడండి ఎంత పెద్దగా ఉందో, జై శ్రీరామ్ అని రాస్తుంది కదా. అయితే అక్కడ బర్డ్ సౌండ్స్ వింటుంటే ఒక మ్యూజిక్ రిథమ్ రాగానే ఉంది. మళ్ళీ ఇది రామకుండ అనమాట. త్రేతాయుగంలో రాముల వారు వచ్చినప్పుడు ఈ ప్లేస్కి ఇక్కడ స్నానం చేశారని చెప్తారు. మళ్ళీ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా సీతాకుండ్ కూడా ఉంటుంది. ఇది స్వయంభూగా వెలిసిన వినాయకుడు అనమాట. మనకు అనుకున్న కోరికలు కనుక నెరవేరితే కనుక కాయిన్ పెడితే దానికి అదే స్టిక్ అయిపోతుంది. లేదా మన కోరిక నెరవేరదంటే కనుక కాయిన్ కింద పడిపోతుందంట. మళ్ళీ టెంపుల్ బ్యాక్ సైడ్ మనం టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్లో డీటెయిల్గా ఇచ్చారు టెంపుల్ గురించి, ఎలా వచ్చింది జపాలి హనుమాన్ టెంపుల్. మేము అక్కడి నుంచి మళ్ళీ ఆకాశగంగకు వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పుడు ఒక టెంపుల్ ఉండే అక్కడ క్లోజ్ చేసి ఉందన్నమాట. మేము వాటర్ ఫాల్స్ అవన్నీ చూసుకున్నాము. చూడండి వాటర్ ఫాల్స్ ఎలా వస్తున్నాయో. నేనైతే అక్కడ కొంచెం లోపలికి వెళ్ళి మరీ వాటర్ తీసుకొని వచ్చినుండే. మళ్ళీ పైకెక్కి అక్కడ కాఫీ తాగేసి మళ్ళీ మేము కిందికి వచ్చామన్నమాట. మన పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకొని అక్కడే ఫుడ్ తినేసి మళ్ళీ తిరుమలకి కొండపైకి ఎక్కామన్నమాట. అయితే ఇది ఈ డే 2 ఇలా గడిచేసింది తిరుమలలో. స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 3. మేము ఏ ప్లేసెస్కి విజిట్ అయ్యామో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.